అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. స్కూల్కి వెళ్ళిన పిల్లలు ఇంటికి వచ్చే వరకు పేరెంట్స్కి భయం, అసలు ఎలా వస్తారు ఏంటి అనేది. దాంతోపాటు ఉద్యోగాలకు వెళ్ళిన మహిళలు ఇంటికి వచ్చే వరకు కూడా ఎవరైతే భర్తకు కానీ తండ్రికి కానీ భయపడుతూనే ఉంటారు. తన కన్న కూతురు ఎలా వస్తుంది మధ్యలో, ఎందుకంటే చాలా సంఘటనలు జరుగుతున్నాయి. ఎన్నో సంఘటనలు, ఢిల్లీ రేప్ కేసు దగ్గర నుంచి హైదరాబాద్కి లో జరిగిన సంఘటనలు అవ్వచ్చు, ప్రతి సంఘటన కూడా తల్లిదండ్రుల్ని సమాజాన్ని భయపెడుతున్న పరిస్థితి. ఈ టైంలో ఆడపిల్లలు అబలలు కాదు సబలలు, వాళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్ నేర్పాలి, వాళ్ళలో మనోధైర్యాన్ని నింపాలి. ఏదైనా ఒకటి జరిగితే వాళ్ళే ఎదుర్కొనేలాగా వాళ్ళని తయారు చేయాలి అని చెప్తున్నారు లక్ష్మి గారు. రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ స్థాపించారు. గత కొన్ని సంవత్సరాలుగా ఎంతోమంది ఆడపిల్లలకు సెల్ఫ్ డిఫెన్స్ నేర్పుతూ ఎన్నో అవార్డులను కూడా అందుకున్నారు. లక్ష్మి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం లక్ష్మి గారు. నమస్తే అండి. నిజంగా అంటే ఆడపిల్ల అనగానే ఎందుకు చదువులు, ఎందుకు వంట నేర్పించండి అనే స్థాయి నుంచి ఆడవాళ్ళు బయటకు వచ్చి విమానాలు కూడా నడుపుతున్న పరిస్థితి. నిజంగా సంతోషం అయినా కానీ కొన్ని సంఘటనలు ఇవన్నీ కూడా కొంచెం బాధాకరమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఆడపిల్ల బయటికి వెళ్తే ఇంటికి వచ్చేదాకా తల్లిదండ్రులు భయపడుతున్న పరిస్థితి. ఇలాంటి వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్ వాళ్ళకి నేర్పిస్తూ ఉన్నారు మీరు. అంటే ఎందుకు మీరు ఇటువైపు రావాలనుకున్నారంటే ఏం చెప్తారు? ఎందుకు ఇటువైపు రావాలి అనుకున్నానంటే, నా లైఫ్లో ఒక సంఘటన. ఓకే. చిన్నప్పుడు ఏదో పోలీస్ అవ్వాలి, అన్ని నేర్చుకోవాలి అని ఆలోచన ఉంది. కానీ 10th క్లాస్లో మా ఫ్రెండ్ని ఒక అబ్బాయి టీచ్ చేశాడు, ఈవ్ టీజింగ్. ఆ టీంలో నేను కూడా ఉన్నాను. అక్కడ గ్రూప్లో ఒక 4-5 పిల్లలు ఫ్రెండ్స్ కలిసి ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాం. అది 10th క్లాస్ ఫైనల్ ఎగ్జామ్స్. ఆ టైంలో సైకిల్ వేసుకుని వచ్చి ఒక అబ్బాయి నోటికి వచ్చినట్టు మాట్లాడటం, అలా మాట్లాడితే అందరం షాక్ అయిపోయాం. ఆ టైంలో ఏం చేయలేని పరిస్థితి కూడా. వాస్తవానికి మాకు ధైర్యం లేదు. ధైర్యం ఉంటే అసలు నలుగురు కలిసి ఒక మనిషిని ఈజీగా పచ్చడి చేయొచ్చు. కానీ ఎవ్వరూ ధైర్యవంతులు లేరు. నాకేదో కొద్దిపాటి మాట్లాడే ధైర్యం ఉంది, కానీ ఫిజికల్గా నేను ఇంత స్ట్రాంగ్ అవ్వలేదు అప్పుడు. ఎందుకంటే ఏదో చిన్నగా ఒక 6th క్లాస్లో ఒక డెమో చూడడం, 4 క్లాసులు చూసి అక్కడ ఎవరు పిల్లలు రాకపోతే పల్లెటూరు విలేజ్ అవటం వల్ల క్లాసే లేదు అక్కడ, కరాటే క్లాస్. కానీ తర్వాత నేను 10th క్లాస్లో ఈ సంఘటన తర్వాత మైండ్లో బలంగా పడింది. ఆడపిల్లలు ఆకతాయిలకి భయపడకుండా ధైర్యంగా ఉండాలి అని అసలు ఫస్ట్ నాకు నేనే నేర్చుకోవాలి. కొన్ని సంవత్సరాలు ట్రై చేశాను, వీలు కాలేదు. అప్పుడు ఏంటి, అసలు ఇన్ని క్లాసులు, ఇన్ని ఇన్స్టిట్యూట్లు లేవు. ఎక్కడ ఒక మాస్టర్ ఎక్కడన్నా ఉన్నారు అంటే అది గ్రేట్ అనమాట. అప్పుడు మాకు రవి మాస్టర్ గారు దొరికారు. అప్పుడు ఇంకా అసలు ఎట్లా ఉందంటే నా పరిస్థితి, ఇంకా అందరూ వారానికి 3 రోజులు క్లాస్కి వెళ్ళేవాళ్ళు, నేను 6 రోజులు క్లాస్కి వెళ్ళేదాన్ని. అంటే తపన, కసి, నేర్చుకోవాలి అని. ఫస్ట్ అసలు ఎవరికి తెలియకుండా సీక్రెట్గా నేర్చుకోవాలి అనుకున్నాను. అంటే నాకు మాత్రమే తెలిసి ఉండాలి, ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మనం రక్షించుకోవాలి అలా అనిపించింది. అది అనుకోకుండా నాకు అది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అయింది. ఈరోజు సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ స్థాపించడానికి దారి తీసింది. ఎంతో మంది ఆడపిల్లల్లో ధైర్యం నింపడానికి కారణమైంది. అది ఇప్పుడు చూసుకుంటే వెనక తిరిగితే నేనేనా, ఇప్పటికి స్టిల్ నేను నమ్మలేను. నేనేనా 10th క్లాస్ గ్రూప్ లో ఎవరో అబ్బాయి టీచ్ చేస్తుంటే భయపడ్డ లక్ష్మీ సామ్రాజ్యమేనా అనిపిస్తుందా? ఈరోజు నేను ధైర్యంగా ఉండటమే కాకుండా కొన్ని లక్షల మంది ఆడపిల్లలకి ధైర్యాన్ని నింపుతున్నానని నేను అనుకోవటం కాదు, వాళ్ళు అంటున్నారు. మీలాంటి వాళ్ళందరూ ఎంతో మంది పెద్ద పెద్ద IAS IPSలు కానీ నా సర్వీస్ని గుర్తించి నన్ను పిలిపించి అప్రిషియేట్ చేయటం కానీ, ఇంకా అవార్డ్స్ రివార్డ్స్ చెప్పక్కర్లేదు. నాకు చాలా తృప్తిగా ఉంది. ఓకే. అంటే ఇష్టమైన పని చేసినప్పుడు దానికి సంబంధించి మనం అప్రిషియేషన్స్ అవ్వచ్చు, లేకపోతే ఎవరన్నా ఫోన్ చేసి మేడం మీరు నేర్పిన దాని వల్ల మేము ఈరోజు సేఫ్గా ఉన్నామోనో, లేకపోతే మా ఆడపిల్ల బాగున్నారు, వాళ్ళు హ్యాపీగా వాళ్ళు ఇంటికి వస్తారన్న ధైర్యం ఉందని చెప్పినప్పుడు డెఫినెట్లీగా ఎలా అనిపిస్తుంది. మేడం, దేశంలో చాలా సంఘటనలు, ఢిల్లీ గ్యాంగ్ రేప్ దగ్గర నుంచి చాలా సంఘటన మనం చూసినప్పుడు మనం చాలా బాధపడతాం. అంటే ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఏదన్నా ప్రమాదమో, లేకపోతే వాళ్ళు ఆడపిల్లల దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ మెంటల్ కండిషన్ ఎలా ఉండాలి ఏంటని అడిగితే ఏం చెప్తారు? ముఖ్యంగా నేను ఎక్కడ ఇది లోపం అంటే తల్లిదండ్రుల దగ్గర నుంచి వస్తాను. ఎందుకంటే తల్లిదండ్రులు మనల్ని పిల్లలకి ఏం కావాలి ఏంటి అని సంరక్షకులు వాళ్లే కదా.
మన పిల్లలకి ఏమి నేర్పించాలి, నువ్వు డాక్టర్ అవ్వాలమ్మా, నువ్వు ఇంజనీర్ అవ్వాలి, నువ్వు అమెరికా వెళ్ళాలి, నువ్వు అలా అవ్వాలి ఇలా అవ్వాలని మన నూరి పోసేది ఎవరు చిన్నప్పటి నుంచి? నాకంటే మా నాన్నగారు నువ్వు పోలీస్ అవ్వాలమ్మా అని పోలీస్ కనిపిస్తే సెల్యూట్ చేపించారు. నా మైండ్లో నేను పెద్ద అయితే పోలీస్ అవుతానని డ్రీమ్. అలా ఎంతో మంది ఇప్పుడు పోలీసులకి ట్రైనింగ్ ఇస్తున్నారు. అది అదృష్టం అది. ఆ దేవుడు అంతే, నేను పోలీస్ అయ్యి ఉంటే కూడా ఇంత షీ టీమ్స్ కే మీరు ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇంత తృప్తిగా ఉండేదాన్ని కాదేమో పోలీస్ అయ్యి ఉంటే కూడా. ఓకే, ఎందుకంటే మీరు మీ డ్యూటీ చేసుకొని మీరు వెళ్ళిపోయేవాళ్ళు. బట్ ఇప్పుడు ఇంతమందికి చేయటం నిజంగా ఓకే. అంటే ఆ మెంటల్ కండిషన్ ఎలా ఉంటది ఏంటి? మీ పేరెంట్స్ గురించి మాట్లాడు. పేరెంట్స్ గురించి చెప్తున్నాను కదా, పేరెంట్స్ లో మార్పు రావాలి. పేరెంట్స్ ఎప్పుడైతే నువ్వు డాక్టర్ అవ్వాలమ్మా అంటున్నావో, నువ్వు బయట కాలేజ్కి వెళ్ళాలమ్మా, అది చదవాలి ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ అన్నప్పుడు వెళ్ళినమ్మా క్షేమంగా రావడానికి ఈ మార్షల్ ఆర్ట్స్ లాంటి విద్యలు కూడా నేర్పాలి. ఇప్పుడు చాలా వరకు కొందరు కల్చరల్ ఏదో కూచిపూడి డాన్స్ ఏదో నేర్పిస్తున్నారు ఫిజికల్గా, అది మంచిదే. దాంతో పాటు ఆమెను రక్షించుకునే విధంగా స్కూల్ స్థాయి నుంచి ఇదొక సిలబస్ లాగా, నువ్వు ఆ క్లాస్కి వెళ్ళు ఈ క్లాస్కి వెళ్ళు అంటున్నాం, ఈ క్లాస్కి దింపేవాళ్ళు లేరు, చాలా తక్కువ. ఇప్పుడు అవేర్నెస్ వస్తుంది. ఇప్పుడు నేను నిజం చెప్పాలంటే ఎక్కువగా ఎన్ని ఇంటర్వ్యూలో చెప్పిన పేరెంట్స్ కోసమే ఫస్ట్ చెప్తాను. ఇప్పుడు పేరెంట్స్ దగ్గరుండి పిల్లలకి బాక్స్ కట్టి తీసుకుని వచ్చి క్లాస్లో పెట్టి, అది నేను ఫారిన్లో చూశాను, అమెరికాలో చూశాను. చిన్న పిల్లల కోసం ఇంట్లో ఫ్యామిలీ గ్రాండ్ ఫాదర్ దగ్గర నుంచి గ్రాండ్ మదర్ దగ్గర నుంచి ఒక వెహికల్ వేసుకుని ఆ చిన్న పాప కోసం వస్తారు. స్పోర్ట్స్లో ఎంకరేజ్ చేయటం, వాళ్ళకి సపోర్ట్. మన వాళ్ళు అక్కడ చూస్తున్నారంటే వీళ్ళకి ఇక్కడ గెలవాలని తపన చెయ్యాలి. ఆ విధంగా ఇంట్రెస్ట్ కల్పించాలి పిల్లలకి. ఇప్పుడు వస్తున్నారు కొంచెం పేరెంట్స్. నేనైతే పేరెంట్స్కే హ్యాట్సాప్ చెప్తాను అన్నమాట, తీసుకొచ్చిన పిల్లలకి ప్రతి ప్రోగ్రాంలో. ఆ పిల్లలకి మానసికంగా వాళ్ళని స్ట్రాంగ్ తయారు చేస్తాం, ఫిజికల్ గా కూడా స్ట్రాంగ్ అయిపోతారు, ఆటోమేటిక్ గా హెల్తీగా ఉంటారు, మైండ్ షార్ప్ గా ఉంటుంది. ఏదన్నా ప్రమాదం వచ్చినప్పుడు రక్షించుకుంటారు. ప్రమాదాలు రావాలని రూల్ లేదు, రావద్దని రూల్ లేదు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి బీ అలర్ట్, బీ సేఫ్. అలా మన పిల్లల్ని ఒక్కొక్కరిని ఒక్కొక్క సైనికుల్లాగా తయారు చేయాలి. మనం బయట దేశాలను ఎందుకు ఆదర్శంగా తీసుకుంటున్నాం? జపాన్ లో అంట, చైనాలో అంట, మలేషియాలో అంట ఇలా ఉన్నారు అలా ఉన్నారు అని. వాళ్ళు ఇంటికి ఒకళ్ళు కంపల్సరీ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటారు. మన ఇంటిని దొంగల నుంచి కానీ ప్రాబ్లమ్స్ నుంచి రక్షించుకోవడానికి ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు ఎక్సర్సైజ్ వాకింగ్ అన్నీ ఉంటాయి. ఫిజికల్గా వాళ్ళు స్ట్రాంగ్ ఉన్నారు, ఆటోమేటిక్గా మెంటల్గా స్ట్రాంగ్ అవుతారు. మనక్కడ అలా లేదు, అది రావాలి ఇంకా. ఓకే, అంటే ఎవరెవరు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలి అంటే ఏం చెప్తారు? అంటే చాలామంది మీరు ఇందాక చెప్పినట్టు స్కూల్కి వెళ్ళే పిల్లలు, ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు, విదేశాలకు కూడా మనం చదువుకోవడానికి ఆడపిల్లలను పంపిస్తున్నాం. అవును, ఎనీబడీ కెన్ లెర్న్, నో ఏజ్ లిమిట్. 6 years నుంచి 60 years వరకు ఎవరైనా నేర్చుకోవచ్చు. ఓకే, అంతే. ఆ ఏజ్కి తగిన మూమెంట్స్ వాళ్ళకి నేర్పిస్తాం. ఇప్పుడు నేనేం చెప్పాను, ఎన్ఆర్ఎస్ బయటకు వెళ్ళే పిల్లలు ఉన్నారు, అబ్రాడ్ వెళ్ళే పిల్లలకి ఒక కోర్సు 3 months కోర్సుని ప్రిపేర్ చేస్తాం. వాళ్ళకి ఏది అవసరం, బయట వెళ్ళినప్పుడు ఎవరన్నా గన్ చూపిస్తే ఎలాగా, ఎక్కువ జరుగుతుంది అవే కదా. ఇప్పుడు గన్ కల్చర్ ఎక్కువ ఉంది. మన గోల్డ్ చూస్తే కూడా వాళ్ళకి ఆశ, ఈజీ కదా. గోల్డ్ తీసుకోవడం కోసం వెపన్ చూపిస్తాడు, నీ ఏటీఎం కార్డు కానీ. చివరికి సిగరెట్ ప్యాకెట్ కోసం కూడా కాల్ చేసిన రోజులు ఉన్నాయి. ఒక సిగరెట్ ప్యాకెట్ కోసం కొందరు పాపం ఇచ్చేసి వెళ్ళిపోతారు, కొందరు తప్పించుకోవడానికి ట్రై చేస్తారు. ఏదన్నా పెనుగులాట జరిగిందంటే వాడు షూట్ చేసి వెళ్ళిపోతాడు. ఒక సిగరెట్ ప్యాకెట్ వాల్యూ వీళ్ళ లైఫ్, వీళ్ళ ప్రాణం. ఓకే, అంటే నార్మల్ గా ఫారిన్ కంట్రీస్ సంబంధించి మనం మాట్లాడుతున్నాం. ఎవరైతే తెలుగు విద్యార్థులు అవ్వచ్చు, లేకపోతే ఇండియన్స్ చాలా మంది ఉన్నారు. ఒకవేళ అలాంటి కండిషన్స్ మనం వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలి ఏంటని, అంటే మీ కోర్సులో ఏం చెప్తారు? మా కోర్సులో వెపన్ చూపిస్తే ఎలా తప్పించుకోవాలి, పాయింట్లో ఇక్కడ పెట్టినా ఇటు సైడ్ కానీ బ్యాక్ సైడ్ కానీ వెపన్ చూపిస్తే ఎలాగనేది ఒకటి. ముందు అసలు ఈ నేర్చుకోవటం వల్ల ఎదుటి వ్యక్తి ఏ మూమెంట్ తో ఉన్నాడు అలా కొంచెం స్పీడ్ గా ఉంటుంది బాడీ కూడా. ఓకే, అంటే మనం ముందుగానే అర్థమైపోద్ది. ఇప్పుడు ఫేస్ లోనే చూడమని చెప్తాం. ఆడపిల్లని అమ్మ నువ్వు ఇక్కడ వచ్చిన తల అక్కడ ఎత్తాలమ్మా, అక్కడ వచ్చిన తల ఇక్కడ ఎత్తు అని అంటారు. కాదు, తల ఎత్తే నడవాలి. తల వంచి నడిస్తే అక్కడ ఏం జరిగేది తెలియదు. గమనించు చుట్టూతా. చాలా మందికి అదే చెప్తాను, ఈ వాట్సాప్లు ఫోన్లు మాట్లాడుకుంటా ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పిలిస్తే కూడా పలకని పరిస్థితి. అలా కాదు, బయట వెళ్తున్నామంటే అలర్ట్ గా ఉండాలి. ఎవరన్నా మనం కిడ్నాప్ చేయడానికి వస్తున్నారా, చైన్ స్నాచింగ్ కోసం వస్తున్నారా, ఇంకెలా ఉంది, ట్రాఫిక్ ఉందా, వెహికల్స్ ఉన్నాయా, రోడ్ ఎలా క్రాస్ చేస్తున్నాం, ఇవన్నీ అబ్జర్వేషన్ ఉండాలి. ఈ మార్షల్ ఆర్ట్స్ లో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా వీళ్ళు ఫిజికల్ గా మెంటల్ గా స్ట్రాంగ్ అన్నాను కదా, ఆ స్పీడ్ బ్యాలెన్స్ కంట్రోల్ అది మనం నేర్పించేది వాళ్ళకి. ఇది బలంతో కాదు, టెక్నిక్ తో. ఇప్పుడు బయట వాళ్ళు ఏదో 4 దెబ్బలు 5 దెబ్బలు కొడతారు, అవసరం. అదే మార్షల్ ఆర్ట్స్ తెలిస్తే ఒక పంచి చాలు, కూర్చుంటారు అంతే. అక్కడ ఒక కిక్కు చాలు. ఆ ప్లేస్ కోసం, ఆ టార్గెట్ కోసం వెయిట్ చేస్తాం. ఓకే, అప్పుడు ఇంకా ఆటోమేటిక్ గా మనమే విన్ కదా, అంతే. ఓకే, మనం చూస్తే హైదరాబాద్ అవ్వచ్చు, లేకపోతే చాలా నగరాల్లో మనం చూస్తే పోలీసులు కూడా ఇబ్బందికరం ఏంటంటే ఈ ఎవరైతే చైన్స్ స్నాచర్స్ నిజంగా చూస్తే వాళ్ళు చాలా మంది ఆడవాళ్ళు ఎవరైతే బయటికి వెళ్ళి పిల్లలకి, స్కూల్ పిల్లలకి భోజనం ఇవ్వాలనో లేకపోతే కూరగాయలకో దేనికోసం వెళ్ళినా కానీ మనం చాలా సీసీ కెమెరా ఫుటేజ్లో మనం చూస్తూ ఉంటాం.
ఇలాంటి వాళ్ళు అంటే ఒక బండి మీద వస్తున్న వాళ్ళని మనం గమనించడం అంటే ఒక్కోసారి మనం వెళ్తూ ఉంటాము, వెనక నుంచి వచ్చాడు మనం ఎలా అబ్జర్వ్ గమనిస్తాము, చేయం. బట్ ఆ టైంలో ఎలా ఉండాలి? ఆ టైంలో ఏం చేస్తారంటే వాళ్ళు అసలు రిక్కి ఒక రౌండ్ తిరుగుతారు. వీళ్ళు ఫస్ట్ డైరెక్ట్ వచ్చి చైన్ లాగరు. వీళ్ళు వాక్ చేసుకుంటే వెళ్ళేటప్పుడు వీళ్ళు ఎలా ఉంటారు, పిల్లల స్కూల్ బ్యాగ్ కూడా పాపం ఇప్పుడున్న పరిస్థితుల్లో వీళ్ళు బ్యాగ్ వీళ్ళు పట్టుకుని, వాళ్ళని ఒక చేయితో పట్టుకుని, ఒక చేయితో క్యారేజ్ పట్టుకుని వెళ్తా ఉంటారు. అవును. తిరిగి ప్రతిఘటించలేని వాళ్ళని అలాంటి వాళ్ళని టార్గెట్ చేస్తారు. లేదా టర్నింగ్ ప్లేసుల్లో, రోడ్లో కూడా మా జనసంచారం లేని ప్లేస్లో, ఎవరు ఉండని ప్లేస్ లో, ఎవరు ఉండని ప్లేస్లో, తిరిగి రియాక్ట్ అవ్వని ప్లేసుల్లో. కాకపోతే మాకు అదృష్టం కొద్దీ సీసీ కెమెరాలు వచ్చినాయి కాబట్టి దొరుకుతున్నారు. ఓకే. అలాంటప్పుడు ఏం చేస్తాం, వీళ్ళకేం తెలియదుగా, వీళ్ళ పాప మీద వీళ్ళ దేశంలో వీళ్ళు వెళ్తున్నారు, తొందరగా స్కూల్లో దింపాలి ఇంటికి వచ్చేయాలన్న దేశంలో వీళ్ళు ఉంటారు. వాళ్ళు వెనక నుంచి వచ్చి ఒక రౌండ్ తిరిగి చూసిన తర్వాత టక్కున చైన్ లాగుతారు. ఆ చైన్ లాగే టైంలో మనం ఏం చెప్తాను, 99% అమ్మో గొలుసు అని రియాక్ట్ అవుతారు. కొందరు పాపం చేతిలో వదిలేసో ఏదో రకంగా రియాక్ట్ అవుతారు, కానీ మన గొలుసు పట్టుకుంటారు. వాళ్ళు చేస్తున్న మిస్టేక్ అక్కడ. అప్పుడేమవుతుంది, చైన్ వెళ్ళిపోతుంది, దొంగ వెళ్ళిపోతున్నారు. ఓకే. అంటే చైన్ పట్టుకోకూడదు అంటారు. చైన్ పట్టుకోకూడదు, వాడి చేయి పట్టుకోవాలి. వాడి చెయ్యో షర్టో ఏది దొరికితే వాడిని పట్టుకోవాలి. వాడు దొంగ కదా, చేస్తుంది తప్పు కాబట్టి అతన్ని గొలుసు కూడా వదిలేసి పారిపోవడానికి ట్రై చేస్తాడు. ఓకే. అతన్ని పట్టుకోవడానికి ట్రై చేయాలి, గట్టిగా అరవడానికి ట్రై చేయాలి, చుట్టూ ఎవరున్నారు, లేదా వాడు వచ్చిన వెహికల్ నెంబర్ చూడాలి ఒకటి. తర్వాత అడిగితే అమ్మో షాక్ అయిపోయాను నేను అంటారు. కంగారులో ఉంటారు కదా, ఊహించరు కదా, సడన్ గా అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగాయి కాబట్టి. కానీ ఆ రియాక్ట్ అయ్యి గొలుసు పట్టుకునే టైంలో అతని హ్యాండ్ పట్టుకోవడానికి అట్లీస్ట్ 70-80% రికవర్ చేసుకోవడానికి టైం ఉంది, మనకు అవకాశం ఉంది. ఎందుకంటే వాడు వచ్చి అట్లా పట్టుకోగానే దొరకదు. ఒక సెకండ్ 2 seconds పరిస్థితి తెలుస్తుంది మనకి, మీద చేయబడిన వెంటనే ఏదో పడిందని తెలిసింది. ఆ టైంలో రియాక్ట్ అయ్యి మన గొలుసు పట్టుకుంటున్నాం, అతన్ని పట్టుకోవడానికి ట్రై చేయాలి. అసలు ఇంకా 2-wheeler అన్బ్యాలెన్స్, వాడు ఈజీ గట్టిగా తన్నామంటే బైక్ తో సహా పడతాడు పక్కకు. ఓకే. బట్ కొంచెం అంత ధైర్యం ఉండాలి కదా. ధైర్యం ఉండదు, అలర్ట్ గా రియాక్ట్ అవ్వలేరు వెంటనే. కొంచెం నేను అందుకే చెప్తున్నా, ఇది మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న వాళ్ళలో ఏంటి తేడా అంటే స్పీడ్, బ్యాలెన్స్, కంట్రోల్ ఇవి వస్తాయి బాడీలో. ఇప్పుడు మీకు అర్థం అవుతుంది, మాట్లాడేటప్పుడు కూడా స్పీడ్గా మాట్లాడుతుంది అంటారు. అంటే నేను చెప్పాలనుకున్న దాన్ని కొంచెం ఫాస్ట్గా ఆ మూమెంట్ తెలిసిపోద్ది. నేనేం చెప్పకుండానే అటు పోలీస్ అన్న అంటారు నన్ను, ఏదన్నా మీకు తెలుసు అన్నట్టుగా ఒక నడిచెళ్తుంటే కూడా మనల్ని ఎదుటి వ్యక్తి గెస్ చేసేలాగా ఉంటాం. ఇలాంటి వాళ్ళ జోలికి రారు తొందరపడి. అట్లా ఎవరైతే కొంచెం పాపం ఇన్నోసెంట్గా వెళ్తూ ఉంటారో, అందుకే అన్న కొంచెం అసలు సేఫ్టీగా కొంచెం మనం వెనకట్లో చున్నీలు పెద్దవాళ్ళు వెళ్తుంటే గోల్డ్ వేసుకుని వెళ్తే అమ్మ కొంగు కప్పుకో అనేవాళ్ళు. మా తాతగారు వాళ్ళు కూడా లంగా ఉని వేసుకుంటే కూడా చిన్న చైన్ వేసుకుంటే అమ్మ రోజులు బాగాలేవు, ఇట్లా తిప్పేసుకో, ఏంటి ఇట్లా చెబుతాడు ముసలాళ్ళలాగా కప్పుకోమని అనుకునేవాళ్ళం. అంటే ఆడపిల్లలు మరో ఇబ్బంది పడే అంశం ఏదైనా ఉందంటే, బస్ స్టాపుల్లో ఆకతాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈవ్ టీచ్ చేయటం, వాళ్ళని వెంట పడటం, ప్రేమించమని ఈ మధ్య చూసుకున్నట్టయితే చాలామంది మనం చూసాము, ప్రేమించమని వెంటబడి కొబ్బరి బొండాలు కత్తవ్వచ్చు, లేకపోతే ఏదో అంటే గత కొద్ది సంవత్సరాలుగా మనం చూస్తే వెంటబడతానే ఉంటారు వాళ్ళు. బట్ వీళ్ళు ఇంట్లో చెప్తే కాలేజీ మానిపిస్తారనో, లేకపోతే భర్తకి చెప్తే ఇంకోటనో, ఇలాంటివి కూడా కొన్ని జరుగుతూ ఉంటాయి. చాలామంది యాసిడ్ దాడులు అవ్వచ్చు, లేకపోతే దీనికి సంబంధించి ఇవి కూడా విన్నట్టున్నాయి. ఏం చేయాలి అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు? మహిళలు ధైర్యంగా ముందుకొచ్చి ఇలాంటి విషయాల గురించి మాట్లాడటం బెటర్ అంటారా? మాట్లాడటం బెటర్. ఇలాంటి వాళ్ళందరి కోసమే షీ టీం వచ్చింది. ఓకే. షీ టీం వచ్చిన తర్వాత యాసిడ్ దాడులు తగ్గినాయి, కత్తులు తగ్గినాయి. ఇవన్నీ ఎప్పుడు వస్తున్నాయంటే, యాసిడ్లు కత్తుల దాడులు ఎప్పుడంటే ముందు మీరు అన్నట్టు టీచ్ చేయటం, ఫాలో అవటం, వీళ్ళు ఒప్పుకోకపోవటం, లేదా ఏదో ఫ్రెండ్లీగా మాట్లాడటం, మన ఫ్రెండ్ అనుకున్నాం అనుకోవటం, వాళ్ళు లవ్ చేశాను అనుకోవటం, ఈలోపు ఇంట్లో మ్యాచెస్ చూడటం, పెళ్లి చేసేద్దామని, ఈలోపు నువ్వు నాకు దక్కంది ఎవరికి దక్కొద్దని చెప్పి కత్తులు యాసిడ్లు తీసుకుని రావటం, ఇవన్నీ గతంలో అన్నీ చూసాం మనం. ఈ షీ టీమ్స్ ఎప్పుడైతే వచ్చినాయో వెంటనే ఇమీడియట్గా మిమ్మల్ని ఫాలో అవుతున్నారు. బైక్లోనే కదా, ఆ బైక్ నెంబరు మీరు నిజంగా చెప్పారు. మీరు ఇంట్లో తెలిస్తే కాలేజీ మానిపిస్తారు, భర్తకు తెలిస్తే నువ్వు చేసిన ఉద్యోగం చాలు ఇంట్లో అంటారు. వీటికి భయపడి వీళ్ళు ఎవరికి చెప్పరు, చివరి దాకా సడన్ గా ప్రాణాలు పోగొట్టుకోవడం ఇట్లా జరుగుతుంది. ఈ షీ టీమ్స్కి ఏంటి, మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళవసరం లేదు, చిన్న వాట్సాప్ మెసేజ్. ఈ రోజు ఫోన్ లేని వాళ్ళు ఎవరు లేరు. అవును, ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. ఈజీగా ఇదిగో ఈ బైక్ లో వచ్చే అబ్బాయి నన్ను ఇలా చేస్తున్నాడు. షీ టీమ్స్ ఏంటి, లక్కీగా వాళ్ళు అసలు యూనిఫామ్ లేకుండా తిరుగుతున్న పోలీసులు. షీ టీమ్ అంటే వాళ్ళు కూడా మఫ్టీలో ఉంటారు. ప్లస్ వెహికల్ కూడా దూరంగా ఎక్కడో పెట్టి వాచ్ చేస్తారు, స్పై కెమెరాస్తో అబ్జర్వ్ చేస్తుంటారు. అప్పుడు ఆటోమేటిక్గా ఏ బస్ స్టాప్ ఏ లొకేషన్ నువ్వు పెట్టవచ్చు, అక్కడికి వచ్చేసి వాళ్ళు ఈజీగా పట్టుకుంటారు. ఈ షాపింగ్ మాల్స్ కావచ్చు, క్రౌడీ ప్లేస్లో చాలా చోట్ల జరుగుతున్నాయి. ఓకే, అదేనండి. ఒకళ్ళకి షీ టీమ్కి వాళ్ళకి చేయాలంటే ఏం చేయాలి వాళ్ళు? అంటే మొబైల్ ఉంది. ఇప్పుడు హైదరాబాద్ HYD షీ టీమ్ అని ఉంది,
సైబరాబాద్ షీ టీమ్ అలానే ఉంది. దీనికి వాట్సాప్ నెంబర్స్ ఉన్నాయి, నేను మీకు ఇస్తాను. మీరు ఓకే, తప్పకుండా మనం దాన్ని చూపిద్దాం. అంటే మనకి 3 కమిషనరేట్లు ఉన్నాయి, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ. సపరేట్ నెంబర్స్ ఉన్నాయి. ఏ ఏరియా వాళ్ళు ఆ ఏరియా వాళ్ళకి కంప్లైంట్ చేసుకోవచ్చు. ఈజీ అయింది. పోలీస్ స్టేషన్కి వెళ్ళవసరం లేదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి మళ్ళీ కంప్లైంట్ పెట్టి పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే మళ్ళీ అది ఒక ప్రాబ్లం కదా, ఏమైనా ఉద్యోగమని ఎవరైనా చూస్తారని వాళ్ళ అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళిందని అంటుంటారు. ఇవన్నీ రకరకాలుగా అవసరం. చిన్న మెయిల్ లేదా వాట్సాప్ ఏం లేదు. ఎమర్జెన్సీగా చేస్తే డైల్ 100. ఎమర్జెన్సీ ఏదైనా ప్రాబ్లం వచ్చి టక్కుని మీ దగ్గరకు వచ్చేసారు, 2-3 ర్యాగింగ్ గొడవ చేస్తున్నారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. నైట్లో కొంచెం డ్రింక్ చేసి కూడా చాలా మంది ఆడపిల్లలు ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు ఆడపిల్లలకు అర్ధరాత్రి ఏం పని నైట్ అంటున్నారు, కానీ డే అండ్ నైట్ 24 hours వర్క్ చేస్తున్నాయి సాఫ్ట్వేర్ కంపెనీస్. మొత్తం నైట్ డ్యూటీలు చేయట్లేదా? గచ్చిబౌలి ఇది మొత్తం హైటెక్ సిటీ సంపాదిస్తేనే జరిగే రోజులు కదా. అలాంటప్పుడు ఆడవాళ్ళు బయటకు వెళ్లాల్సి వస్తుంది. ఓకే, వెళ్ళినప్పుడు సేఫ్టీగా ఎలా ఉండాలంటే చిన్న చిన్న ప్రికాషన్స్ ఇలాంటివన్నీ. ఓకే ఓకే. ఇంకొకటి మేడం, మీరు ఎన్నో అంటే చాలామంది చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, రాజశేఖర్ రెడ్డి గారు, పొలిటికల్ లీడర్స్ చాలామంది ప్రభుత్వాలలో మీరు దీనికి సెల్ఫ్ డిఫెన్స్కి సంబంధించి ఎన్నో కార్యక్రమాలు చేశారు. నిజంగా నిజంగా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాం. ఎందుకంటే నిజంగా ఈ ఒక ఆత్మసంతృప్తి అవ్వచ్చు, లేకపోతే ఆడపిల్లల తండ్రులకి వాళ్ళందరికీ కూడా ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. షీ టీమ్స్కి మీకు ట్రైనింగ్ చేయాలని ఎప్పటి నుంచి మీరు చేస్తున్నారు? వాళ్ళకి షీ టీంలు వాళ్ళకి మీరు ఎలా ట్రైన్ చేస్తారు? నిజం చెప్పాలంటే నేను షీ టీమ్స్కి రావడం నాకు ఒక అదృష్టం. షీ టీమ్స్కి రావడానికి దారి ఈజీ ఎలా అయింది అంటే, నేను 98 నుంచి పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ ఇస్తున్నాను. కానిస్టేబుల్స్ కావచ్చు, ఎస్ఐలు కావచ్చు. ఒంగోలు పీటీసీలో స్టార్ట్ అయిన నా ప్రస్థానం కెరియర్. అప్పుడు అరవింద్ రావు గారు ట్రైనింగ్ ఐజీగా ఉన్నారు. అప్పుడు నేను అక్కడ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాను. సారు పాసింగ్ పీరియడ్ ఒక గ్రౌండ్కి వచ్చారు. అవుట్కి అప్పుడు మామూలుగా క్లోజ్ చేసి ట్రైనింగ్ అయిపోయి వెళ్ళిపోయేటప్పుడు సార్ గెస్ట్గా వచ్చారు అక్కడికి విజిట్కి. అప్పుడు అన్నాను, సార్ నాకు లేడీస్ ఉంటారు కదా, అనంతపూర్ వెళ్తాను సార్, అక్కడ లేడీస్ ఎస్ఐలు వస్తారు ట్రైనింగ్ అన్నాను. అప్పటికి నా డెమో అంతా చూశారు సార్. నేను చేయటం, నాన్-చాకులు తిప్పటం అన్నీ చూశారనమాట. చూసిన తర్వాత లక్ష్మీ పోలీస్ డిపార్ట్మెంటు లేడీస్ జెంట్స్ తేడా ఉండదు, నువ్వు అందరికీ ఇవ్వాల్సిందే ట్రైనింగ్ అన్నారు. ఇక అప్పటి నుంచి తిరిగి చూసుకోలేదు. సార్ 1 minute ఆ మాటే అన్నారు, కానీ నాకు అది లైఫ్లో ప్రతిరోజు గుర్తొస్తూ ఉంటుంది. ఈరోజు ఎంతోమంది ఐఏఎస్లు, ఐపీఎస్లు కూడా నా సర్వీస్ గుర్తించారు. ప్లస్ నాకు అవకాశం కల్పించారు ఇవ్వడానికి. పని దొరికింది నాకు. నిజం చెప్పంటే షీ టీమ్ దొరికింది అంటే నాకు ఫ్రీడమ్ వచ్చింది. షీ టీమ్ ద్వారా ఎంతో మందికి అవేర్నెస్ కల్పిస్తున్నాను. ఈ సాఫ్ట్వేర్ కంపెనీలో మహిళలు ఏమేమి చెప్తారు మీరు? షీ టీంలో వాళ్ళకి ఏం చెప్తారు? అంటే వాళ్ళు కూడా పోలీసులే, వాళ్ళు ఎలా ఎదుర్కోవాలని చెప్తారా, లేకపోతే మీ మానసిక దృఢత్వం కోసం లేదా శారీరక దృఢత్వం కోసం ఇలాంటివి చెప్తారా? ఏం చెప్తారు? 2 ఉంటాయి వాళ్ళకి. ఏదైనా ఇప్పుడు ఏంటంటే పోలీసు ఉన్నారు, ప్రతి పోలీసు వెపన్ పట్టుకుని ప్రతి చోట షూట్ చేయలేరు, ప్రతి చోట లాఠీ తీసి అటాక్ చేయలేరు. వాళ్ళకి ఉన్నా కూడా చేతులు ఆయుధం ఉంటుంది, ఉన్నా కూడా యూజ్ చేయలేరు. కానీ ఒక దొంగనో ఒక మనిషిని పట్టుకు రావాలి అంటే ఒక 2-3 వెళ్ళి ఒక పోలీస్ వెహికల్ తీసుకుని వెళ్ళి ఒక ఎస్ఐ, ఒక కానిస్టేబుల్ ఇంతమంది వెళ్ళి పట్టుకురావాల్సి వస్తుంది. అదే ఈ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ ఇచ్చినందువల్ల ఒకళ్ళు వెళ్ళి ఒకళ్ళనే పట్టుకురాగలుగుతారు. అది వాళ్ళకి ట్రైనింగ్. అది ట్రైనింగ్ టైంలోనే ఉంటుంది. ఎవరైనా సరే హోంగార్డ్ నుంచి ఐఏఎస్, ఐపీఎస్ వరకు కూడా ఈ ట్రైనింగ్ కంపల్సరీ ఉంటుంది. 30 marks కూడా పెట్టారు ఇప్పుడు యూఎస్సీ అన్ఆర్మ్డ్ కంబాట్ కింద. ఓకే. ఇప్పుడు ఈ షీ టీమ్స్ ఏం చేస్తున్నారు, ఎలా అప్రోచ్ అవ్వాలి, ఇప్పుడు నేను చెప్పిన నెంబర్స్ కానీ వాళ్ళు ఎలా ఉంటాయి, బయట ఏం కేసులు జరుగుతున్నాయి, ఇవన్నీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నేను ఒక ఈ డెమో చేసి చూపిస్తాను. ఇది ఇలా ఉంటే ఇలా పట్టుకుంటే ఎవరైనా చైన్ స్నాచింగ్ అయినా, కిడ్నాపింగ్ అయినా, రేప్ అటెంప్ట్స్ అయినా ఇలా చేసినప్పుడు మీరు అలా తప్పించుకోవాలి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు. ఇలాంటి టెక్నిక్స్ నేను చెప్తున్నాను వాళ్ళు. ఓకే. దానివల్ల వాళ్ళకి ఒక ఆత్మస్థైర్యం, ధైర్యం. చాలా మందికి టెక్నిక్స్ ఉన్నాయని కూడా తెలియదు. అది సింపుల్గానే ఉంటాయి. ఇప్పుడు అందరూ బ్లాక్ బెల్ట్ అవ్వాలి, ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్ అవ్వాలి అన్న అవసరం లేదు. సింపుల్గా కొన్ని చూసి నేర్చుకోవచ్చు, కొన్ని చేసి కూడా నేర్చుకోవచ్చు. ఓకే. అలా నార్మల్గా మార్షల్ ఆర్ట్స్ అనగానే జనాలకి కరాటే అనేది ఒక్కటే తెలుసు. అంటే మార్షల్ ఆర్ట్స్కి సంబంధించి నిజంగా మన పిల్లలకి అంటే నేర్పుకోవాలంటే వాళ్ళకి మానసిక దాంతోపాటు శారీరక దృఢత్వం కోసం మనం నేర్పించాలంటే ఏమేమి ఉంటుంది, ఏది మంచిది అంటే ఏం చెప్తారు? నేను మంచి చెడు అనకుండా అన్నిట్లోనూ మంచి ఉంది. ఇప్పుడు వీళ్ళ బాడీ సహకరించేదాన్ని బట్టి, మీరు అన్నారు ఇందాక ఏ ఏజ్ వాళ్ళని, ఇప్పుడు చిన్నపిల్లలు స్కూల్ స్థాయి నుంచి నేర్చుకునే పిల్లలకు ఒక విద్య నేర్పిస్తాం. అదే మా కొన్ని పెద్దవాళ్ళు ఉన్నారు, చీరలు కట్టుకుని లేడీస్ ఉంటారు, వాళ్ళు ఏం చేయగలరు, చేయితో చేయగలరు, తలతో చేయగలరు. ప్రతి చోట కాళ్ళే పిక్కు కొట్టాలనే అవసరం లేదు కదా. అలా అది ఎవరెవరు ఏ మూమెంట్ చేయగలరో ఆ ఏజ్ని బట్టి మేము డిసైడ్ చేస్తాం. దీనిలో చాలా ఆర్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒకప్పుడు అంటే ఎక్కడో కరాటే మాత్రమే, తైకోండో మాత్రమే, అలా కాదు. కరాటే, తైకోండో, కుంఫు, కిక్ బాక్సింగ్, జూడో, రకరకాల ఆటలు. ఇప్పుడు క్రౌమేగా అని వచ్చింది, అదైతే అసలు స్ట్రీట్ ఫైట్ లాగే. దానికి ఎక్కడ కొట్టాలి ఏంటి ఉండదు. కరాటేలో ఉన్న దీనిలో కొన్ని రూల్స్ ఉంటాయి, బెల్ట్ పైన కొట్టాలి అట్లా.
అట్లా కొన్ని ఆర్ట్స్లో అసలు స్ట్రీట్ ఫైట్ లాగా ఎక్కడ పడితే అక్కడ కొట్టేలాగా అట్లా తప్పించుకోవడానికి అవకాశం ఉంది సెల్ఫ్ డిఫెన్స్ కోసం. మనం ఏంటి, ఇప్పుడు నేను ఒక సిలబస్ తయారు చేసుకున్నాను ఆల్రెడీ. మనం అంతకుముందు గతంలో పోలీస్ డిపార్ట్మెంట్కి ఇచ్చే సిలబస్ని ఇప్పుడు స్కూల్కి, ఐటీ కంపెనీస్కి, మహిళల కోసం, వీళ్ళ కోసం నేను టీవీ ద్వారా, పేపర్ ద్వారా వీలైతే వెళ్ళి ఎంత చేయాలంత. ఇది ఒక యజ్ఞం లాగా. ఇప్పుడు ఏదో నేను మాత్రం బ్రతకాలి, నేను మాత్రం నాకు కావాలి డబ్బు కోసం చేస్తే ఇంత కష్టపడే అవసరం లేదు. గట్టిగా కార్పొరేట్ స్కూల్స్ 4 చూసుకున్నానంటే 4-20 80,000 ఇచ్చినా నెల వచ్చేసరికి ₹1,00,000 సంపాదించుకుని హ్యాపీగా ఉండగలను. కానీ ఇది అలా అనుకోలేదు. ఎంతో మందికి ఈ విద్య తెలియాలి, స్ప్రెడ్ అవ్వాలి ప్రతి ఊర్లో. ఇప్పుడు క్రికెట్ అంటే ఏంటి, ఓల్డ్ గేమ్, ఒక ఎట్లయిపోయింది, ఒక క్రేజ్ వచ్చేసింది. అట్లానే కరాటే అంటే కూడా అలానే వస్తుంది. అలా ఇప్పుడు కూడా ప్రతి గ్రామాల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఒకప్పుడు అసలు నేర్చుకోవాలంటే చెన్నై వెళ్ళి, బాంబే వెళ్ళి, ఢిల్లీ వెళ్ళి అలా నేర్చుకుని వచ్చేవాళ్ళు. స్పెషల్ ట్రైనింగ్కి వెళ్ళాలంటే ఎక్కడో రేర్గా ఉండేవాళ్ళు మాస్టర్స్ కూడా. మా టైంలోనే మాకు దొరకలేదు మాస్టర్స్ నేర్చుకోవాలంటే. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు అసలు ఇది ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అవేర్నెస్ వచ్చింది. చాలా మంది మా ఫోటోలు, ఇప్పుడు సుమన్ గారు ఉన్నారు మాకు, మా రుద్రందేవ్ అకాడమిక్ నేషనల్ చైర్మన్ సార్, మాకు చాలా ఇన్స్పిరేషన్. ప్లస్ ఆయన చాలా అసలు మీకు ఫస్ట్ ఆయన ఇన్స్పిరేషన్ అంట. అవును. ఎక్కడి నుంచి ఏ సినిమా చూసారు మీరు? అంటే ఏంటి నల్లత్రా ఏంటి బ్లాక్ టైగర్ అని, నేను ఎప్పుడు బ్లాక్ టైగర్ సినిమా ఉండదు అయింది. అంటే ఉగ్రనేత్రుడు, ఆ సినిమాలన్నింటిలో కూడా ఆయన బ్లాక్ బెల్ట్ అవన్నీ యూజ్ చేస్తారు. భాన్ చంద్ర గారు, సుమన్ గారు సినిమాల్లోకి ఫస్ట్ కరాటే ఫైట్ తీసుకొచ్చింది వాళ్ళే. అంతకుముందు అంత మామూలుగా ఉండేది, కుస్తీ ఫైట్ లాగా ఫైటింగ్ ఉండేది. కానీ ప్రొఫెషనల్ గా కిక్స్ గానీ, మూవ్మెంట్స్ గానీ అవన్నీ నేను చూసింది నేటి భారతంలో విజయశాంతి గారు ఆర్చరీ. ధైర్యం ఆమెకి ధైర్యం నింపుతారు. ఈయన ఒక సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళిపోయిన మహిళకి ఈయన అండగా ఉండి చేస్తారనమాట. నాకు అది ఇన్స్పిరేషన్ గా అనిపించింది. నేటి భారతం. సుమన్ గారు, మీ నేటి భారతం సినిమా ఒక మనిషి లైఫ్ ని చేంజ్ చేసింది ఏంటి, ఎంతో మంది ఆడపిల్లలకి ధైర్యం నింపడానికి చేసింది నిజంగా ఆ సినిమా. ఎందుకంటే ఆ సినిమా తీసిన వాళ్ళకి, నటించిన వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఓకే, అంటే దాంతో పాటుగా మేడం, దీనికి సంబంధించి ఏదైతే మార్షల్ ఆర్ట్స్ అనగానే రకరకాలు ఉన్నాయి, అన్నీ నేర్పుకోవాలి అని చెప్తున్నారు. కరెక్టే. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓన్లీ చదువు అని, లేకపోతే మనం చూస్తే ఆటలు కూడా లేని పరిస్థితి. మొన్న ఎవరో మా అబ్బాయి అంటున్నాడు, మొత్తం కలిపి వారంలో ఒక పీటీ పీరియడ్ కూడా ఉండదు, ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయని అడుగుతున్న పరిస్థితి. నిజంగా అంటే ఓన్లీ చదువు మాత్రమే కాదు, వాళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్ అవ్వచ్చు, స్పోర్ట్స్ అన్నిటి మీద కూడా, మిగతా యాక్టివిటీస్ మీద కూడా దృష్టి కేంద్రీకరించాలంటారా? కంపల్సరీ కేంద్రీకరించడంతో పాటు కొన్ని మార్క్స్ పెట్టాలి. ఇప్పుడు మనం ఏం పెడుతున్నాం, సబ్జెక్ట్స్ ఉన్నాయి, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, వీటన్నిటికీ మార్క్స్ ఉన్నాయి, మినిమం పాస్ మార్క్ ఉంది. ఈ గేమ్స్ కూడా అలాగే పెట్టాలి. ప్రతి స్కూల్లో ప్రతి సబ్జెక్ట్కి మార్షల్ ఆర్ట్స్ ఉంది, మార్షల్ ఆర్ట్స్లో నువ్వు కంపల్సరీ 50 మార్క్స్ రావాలంటే వాడు కష్టపడతాడు. అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో వాళ్ళకి ఇష్టం లేకపోవచ్చు, మాకెందుకు ఇది అనొచ్చు, కానీ బలవంతంగానైనా సరే నేర్పించాలి. దాని రిజల్ట్ చూస్తారు తర్వాత. ఇప్పుడు పిల్లల్ని మనం ఏం చేస్తాం, ట్యూషన్కి వెళ్ళమంటే వెళ్ళరు, చదువుకోంటే చదువుకోరు, బలవంతంగా చదివిస్తున్నామా, నీకు అవి కొనిస్తాను, ఫస్ట్ ర్యాంక్ వస్తే గిఫ్ట్ కొనిస్తాను, బైకులు కొనిస్తాను, గోల్డ్ కొనిస్తాను, ఏదో రకంగా వాళ్ళకి మభ్య పెట్టో, ఆశ పెట్టో చదివిస్తున్నాం. ఆ చదువు మీద ఎంత పెడుతున్నామో పక్కన ఈ ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ మీద కూడా అంతే పెట్టాలి. ఇవి కూడా ఇప్పుడు లైఫ్ లో వాళ్ళందరూ చదివిన వాళ్ళందరూ డాక్టర్, ఇంజనీర్ ఎక్కడ అవుతున్నారు, జాబ్స్ ఎక్కడ ఉన్నాయి, బయట దేశాలకు ఎందుకు వెళ్తున్నారు పిల్లలు? వాడు నేర్చుకుంటే, ఇప్పుడు మేము కరాటే నేర్చుకున్నాను, నా కరాటే నా లైఫ్ ఆధారమైంది. నేనేదో ఒక నా తృప్తి కోసం, నా సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం నేర్చుకోవాలనుకున్నాను. 10 మందికి ఉపయోగపడుతుంది, నాకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అయింది. నేను నేర్చుకుంటూనే నేర్పించాను, మాస్టర్ అయ్యాను. అప్పుడు ఎంతమందికి, ఇప్పుడు నాలాగా నేను ఎంతో మందికి నేర్పిస్తున్నాను. వాళ్ళు స్కూల్స్లో, కాలేజెస్, ఈవెన్ అపార్ట్మెంట్స్లో కూడా ఒక క్లాస్ చెప్పుకుని 2 నెలలు వచ్చేసరికి 10-15 వేలు సంపాదించుకుంటున్నారు. ఎంతో మంది ఇప్పుడు మమ్మల్ని చూసి, మేము ఇక్కడ ఉన్నాం కదా, మాతో కలిసి దిగిన ఫోటోలు తీసుకెళ్లి ఆ స్కూల్లో చూపించి, ఇదిగోనండి మేము రుద్రందేవ్ అకాడమీ లక్ష్మి గారి దగ్గర మేము నేర్చుకున్నాం, లేదా మేము మా గురువు గారు అయినా, ఆ మేడం మాకు తెలుసండి అంటే, ఈవిడ మేము చూసామండి టీవీలో, చాలా బాగా చెప్తారు, ఆడపిల్లలకి ఇది అవసరం అండి అని వాళ్ళకి అక్కడ ఆపర్చునిటీ ఇవ్వటం. ఆ నెలకు 10,000 జీతం ఇస్తే వాళ్ళు 2-3 స్కూళ్ళు చెప్పుకుంటే వాళ్ళ లైఫ్ సెటిల్ అయినట్టే కదా. అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు రావు కదా, ఇది ఒకటి ఎంప్లాయ్మెంట్గా ఉపయోగపడుతుంది. అదేం చెబుతున్నాను నేను, నా సొంతగానో నేను డబ్బు కోసమో ఇది చేయట్లేదు. ఒక యజ్ఞం లాగా 10 మందికి ఉపయోగపడాలి, ఆర్ట్ స్ప్రెడ్ అవ్వాలి, దీని అవసరత తెలియాలి. ఒకప్పుడు అన్నారు, నేను నేర్చుకునేటప్పుడు నేను సైకిల్ దొక్కితే కూడా ఆడపిల్లకి ఎందుకు, మగరాళ్ళలాగా సైకిల్ దొక్కుతుంది, ఆడపిల్ల కరాటే ఎందుకు అన్నారు. కానీ మీరు అన్నట్టుగా యుద్ధ విమానాలు కూడా తోలుతున్నారు మహిళ. ఎందులో తక్కువ? ఎక్కువ సమానం. మహిళ ఎక్కువ సమానం, ఈక్వల్గా నాట్ ఈక్వల్గా ఒప్పుకోను నేను, ఎక్కువ సమానం చేయగలరు. జస్ట్ మనం అంత సపోర్ట్,
ఫ్యామిలీ నుంచి రావాలి. తల్లిదండ్రులు నేర్పించి మా అమ్మాయి ఇది చేస్తుందంటే వచ్చిన సంబంధాలు చేసుకునే భర్త కూడా రెస్పెక్ట్ ఇస్తాడు. అంతే కదా, తల్లిదండ్రులు సపోర్ట్ చేసి తర్వాత ఫ్యూచర్లో భర్త సపోర్ట్ చేస్తాడు, తర్వాత పిల్లలు సపోర్ట్ చేస్తారు, ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. అందరికీ యూజే కదా ఇది. అట్లా ఇదొక్కటే కాదు, ఏదైనా కూడా మహిళలు ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ని మనం సపోర్ట్ చేయాలి. బయట దేశాలతో పోల్చుకుంటే మన దేశం వెనకబడి ఉంది ఈ విషయంలో. సెల్ఫ్ డిఫెన్స్కి సంబంధించి ఏదైతే ఉందో అందుకనే మేడం, అందుకనే మనం ఆడపిల్లల మీద ఇన్ని చూస్తున్నాము. అంటే ఇక్కడైనా ఎక్కడి నుంచైనా కానీ తల్లిదండ్రులు అవ్వచ్చు, లేకపోతే మిగతా వాళ్ళు ఎవరైనా కానీ మనం పేపర్లో చూసి అరే ఢిల్లీ రేప్ కేసు ఇలా జరిగింది, ఎక్కడో ఇక్కడ హైదరాబాద్లో డాక్టర్ గారిని చంపేశారు ఇలాగా అని చాలా మాట్లాడుకుంటాం. కానీ సెల్ఫ్ డిఫెన్స్ పిల్లలకి నేర్పిస్తే ఆడపిల్లలకి వాళ్ళు దానికి సంబంధించి అది వాళ్ళని రక్షిస్తుంది. మేబీ ఎంత కాకపోయినా కానీ ఎంతో కొంత వాళ్ళకి రక్షణ కల్పించే అవకాశం ఉంటుంది అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి మేడం, మీరు నేషనల్ గోల్డ్ మెడల్ ఛాంపియన్షిప్లు ఇంటర్నేషనల్ వైడ్గా మీకు గోల్డ్ మెడల్స్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. నిజంగా అంటే ఎక్కడెక్కడ మీరు పార్టిసిపేట్ చేశారు, ఎక్కడి నుంచి మీరు అవార్డులు అందుకున్నారు? ఎక్కడి నుంచి అంటే ఫస్ట్ జిల్లా స్థాయిలో స్టార్ట్, జిల్లా స్థాయిలో నుంచి ఇంటర్నేషనల్ నుంచి రాష్ట్ర స్థాయి నుంచి ఈరోజు అంతర్జాతీయ స్థాయి వరకు 4 సార్లు. రీసెంట్గా అమెరికాలో కూడా గోల్డ్ మెడల్. నా డ్రీమ్ అది, ఒక్కసారైనా అమెరికాలో పార్టిసిపేట్ చేయాలి అని. అది కూడా మధ్యలో చిన్నప్పుడు ఏం లేదు, తర్వాత రాను అనిపించింది. అగ్రదేశం కదా అమెరికా అంటే, ఒక్కసారైనా వెళ్ళాలి. కానీ నాకు అక్కడ సిస్టమ్ నచ్చింది, అక్కడ పార్టిసిపేట్ చేశాను. ఆ డిసిప్లిన్ కానీ తెలిసిపోతుంది మనకు అక్కడికి వెళ్ళిన తర్వాత. ప్రతి మూమెంట్లో నాకు హార్న్ అనేది వినిపించలేదు 2 months ఉంటే. మనోళ్ళు ఇక్కడ లెగిస్తే కొడతానే ఉంటారు. ముందు వెహికల్ ఉంటుంది, మనం హార్న్ కొడుతున్నాం, లాజిక్ ఆలోచిద్దాం, ఎలా వెళ్తాడు, ఎలా తప్పుకుంటాడు, సైడ్ ఇవ్వటం. సరే కొన్ని చోట్ల అంటే ఏదో సిగ్నల్ కోసమో కొన్ని చోట్ల ఇవ్వచ్చు, కానీ ట్రాఫిక్ లో సిగ్నల్ పడి ఉంటే వెనకుండి హార్న్ కొడుతుంటారు. వాళ్ళు ఏమంటారు చూసి ఒకసారి ఇంకేమనం, చూస్తేనే అర్థమైపోద్ది. అట్లా అనమాట. అట్లా కొన్ని సిస్టమ్ నచ్చింది. పిల్లలకి గేమ్స్ లో వాళ్ళకి సపోర్ట్ చేయటం ఒకటి నచ్చింది నాకు. పిల్లలకి సెల్ఫ్ గా వాళ్ళు తినడం వాళ్ళకి నేర్పిస్తారు. చిన్న పిల్లలు మంత్స్ బేబీ నుంచి 1 year కూడా రాను అవసరం. 1 year లోపు వాడికి ఏం తినాలి, పాలు తాగాలంటే కూడా చేతికిచ్చి ఎలా తాగాలో బ్రతకడం నేర్పిస్తారు అక్కడ. బ్రతకడం మనం అలా కాదు, మనం సోమరిపోతులు చేస్తాం, తినిపిస్తాం. ఇంటర్ చదివే పిల్లలు కూడా హడావుడిగా తినిపించి పంపిస్తాం. రేపు వాళ్ళు ఎలా వండుకుంటారు, ఎలా తింటారు చెప్పండి? తినిపిస్తేనేమో ఇంత తింటారు, వాళ్ళని తినమంటే ఇంతే తింటారు. అది మనం ప్రతి ఇంట్లోనూ జరుగుతున్న విషయం, కానీ మార్పు రాదు. మనమే చెడగొడుతున్నామేమో ఎక్కువ ప్రేమించి పిల్లల్ని అనిపిస్తుంది. వాళ్ళు ప్రేమిస్తారు, మనం అనుకుంటాం వాళ్ళకి ఏముండదు పట్టించుకోరని. కాదు, లిమిట్ ఒక ఏజ్ వరకే వాళ్ళని చూస్తారు. వాళ్ళు చదువుకి కానీ డబ్బులు కానీ అన్ని కూడా. తర్వాత ఎలా బ్రతకాలి, తనకు తను సంపాదించుకుంటే డబ్బుకు వాల్యూ కూడా తెలుస్తుంది. ఇప్పుడు మనం చూడండి, మనం సంపాదించిన డబ్బుకు వాల్యూ ఎక్కువ, ఎవరైనా ఇస్తే ఈజీగా ఖర్చు పెడతాం. అది అక్కడ చూశాను నేను. ఓకే మీరు రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ స్థాపించారు. అంటే మీ ఆశయం ఏంటండి? అంటే దేనికి ఏం చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు దాకా చాలా సాటిస్ఫాక్షన్ ఉంది, చాలామంది ఆడపిల్లల్లో మీరు ధైర్యం నింపారు, దాంతోపాటు ప్రభుత్వాలతో కలిసి పనిచేశారు, దాంతోపాటు ఎంతోమంది పోలీసులకు సంబంధించి కూడా ట్రైనప్ చేశారు. మీ అంబిషన్ ఏంటి? నాకు సెల్ఫ్గా అయితే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంది, నేను చేసింది 10 మందికి ఉపయోగపడుతుంది, చేస్తుంది అని. తర్వాత నేను చనిపోయినా కూడా రుద్రమదేవి అకాడమీ బ్రతికుండాలి. ఓకే, అది నా గోల్. దానివల్ల ఒక 10 మంది కాదు 100 మందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. ఒక మహిళా అకాడమీ పెట్టాలి, రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ పర్మనెంట్గా ఉండిపోవాలి. అది కూడా అందుబాటులో, ఏదో కమర్షియల్గా వేలు ఫీజులు తీసుకుంటా పెట్టడం కాదు, అందుబాటులో ఉండాలి ప్రతి మహిళకి. ప్రతి మహిళ ఆత్మరక్షణలో శిక్షణ పొంది ఉండాలి. అది ఏ ఏజ్ అయినా పర్లేదు. నేను అందుకే ప్రతి ఒక్కరికి ఈరోజు అంగన్వాడీ టీచర్స్ దగ్గర నుంచి సాఫ్ట్వేర్ కంపెనీస్ వరకు, గల్లీ నుంచి ఢిల్లీ దాకా అన్నట్టుగా అందరికీ ప్రతి ఒక్కరికి నేను ట్రైనింగ్ ఇచ్చున్నాను. మెప్మా లేడీస్ ఉంటారు ఊర్లలో, పొదుపు మహిళలు, వాళ్ళు పొదుపు తెచ్చుకొని లోన్లు పంచుకోవడం చేస్తూ ఉంటారు. వాళ్ళకు కూడా సేఫ్టీ లేదు. వచ్చేటప్పుడు టక్కుని ఎవడో బ్యాగ్ లాక్కొని వెళ్ళిపోతే అంగన్వాడీ టీచర్ చిన్న పిల్లల్ని తీసుకొచ్చి ఊర్లలో మనకి ఎంత వర్క్ చేస్తుంటారు, వాళ్ళు సేఫ్టీగా ఉండాలిగా, ఆశా వర్కర్లు సేఫ్టీగా ఉండాలిగా. ప్రతి ఒక్కళ్ళు ధైర్యంగా ఉండాలి, ఆరోగ్యంగా కూడా ఉండాలి. అందుకోసం నా సెల్ఫ్ డిఫెన్స్ రూపంలో రకరకాలుగా ప్రతి ఒక్కరికి నేను ట్రైనింగ్ ఇస్తూనే ఇది ఒక ఉద్యమం లాగా తీసుకెళ్తున్నాను. 4 సీఎంల చేత మీరు అవార్డులు అందుకున్నారు. అంటే ఏదైతే మీరు రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీకి సంబంధించి దీన్ని ముందుకు తీసుకెళ్ళటానికి అంటే మీరు ఏం కావాలని కోరుకుంటున్నారు? ఇంకా దీన్ని స్ప్రెడ్ చేయడానికి, ఎక్కువ మంది ఆడపిల్లలకి ఈ యొక్క సెల్ఫ్ డిఫెన్స్ అందేలా చేయడానికి మీరు ఏం కావాలని కోరుకుంటున్నారంటే ఏం చెప్తారు?
జనరల్గా నన్ను నలుగురు సీఎంలు అవార్డ్స్ ఇచ్చారు, నన్ను అప్రిషియేట్ చేశారు కూడా. కానీ వాళ్ళు నాకేం కావాలని అడగలేదు, నాకు ఇది కావాలి సార్ అని అడగలేదు ఎవరిని కూడా. కానీ నాకు రాను రాను ఏమనిపిస్తుంది అంటే, ఇప్పటి వరకు నేను ఈ 30 సంవత్సరాల నుంచి అన్ని చోట్లకి నేను వెళ్ళి ట్రైనింగ్ ఇవ్వటం, నా టీం ద్వారా వెళ్ళి ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుంది. ఇన్ ఫ్యూచర్ ఏంటి, నెక్స్ట్ ఏంటి అనేది ఆలోచిస్తే, నాకు ఒక అకాడమీ, ఒక ల్యాండ్ అట్లీస్ట్గా నాకు లీజ్కి ఇచ్చినా పర్లేదు, ఒక ల్యాండ్ కనుక ప్రొవైడ్ చేయగలిగితే, నాకు బయట మన తానా ఆట నాట సభలు చాలా ఉన్నారు, ఎందుకంటే సర్వీస్ చేసేవాళ్ళు ఉన్నారు, ఎంతోమంది దాతలు ఉన్నారు చాలామంది. మనం రీసెంట్గా చూసినట్టయితే ఈ ఫ్లడ్స్ వచ్చినప్పుడు కానీ ఇప్పుడు తెలుస్తుంది నాకు, అంటే మనుషుల్లో ఇంత మంచి వాళ్ళు కూడా ఉన్నారా. అంటే మా 100,000 కోట్లు సంపాదించుకున్న ఇవ్వాలనే ఆలోచన చాలా మంది, తక్కువ మందికి ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ ప్రమాదాలు జరిగినప్పుడు మనం చూస్తే కరోనా టైంలో కానీ ఒక మంచి పని కోసం సపోర్ట్గా ఉన్నారు పబ్లిక్. నిన్నాళ్ళు నేను ఇన్ని సంవత్సరాల్లో ఎవరిని ఏం అడగలేదు, ఈ రోజుకి నేను క్లాసులు చెప్తేనే ఏమి ఇస్తారు ఎంత ఇస్తారని అడగకుండా చెప్తున్నాను. అలాంటిది నాకు ఇది కావాలని చేయలేదు, నేను చనిపోయినా బ్రతికొండాలి అని కోరుకుంటున్నాను. నేను చనిపోయినా కూడా నా అకాడమీ రుద్రమదేవి రూపంలో అకాడమీ బ్రతికొండాలి మహిళల కోసం. భారతీయుడు చూసారా, భారతీయుడు ఏంటి, అవును ఆయన ఉన్నాడని చెప్పి ఆ భయంతోనే వీళ్ళందరూ జాగ్రత్తగా ఉన్నారు. పరిస్థితి కొంతమంది ధైర్యంతో, తప్పు చేసేవాళ్ళు భయంతో. అలా. ఓకే, చివరిగా మహిళలకి, ఎవరైతే భయపడే మహిళలకి ఏం చెప్తారు, ధైర్యాన్ని మీరు ఎలా నింపుతారు, వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు చివరిగా చెప్పండి. ప్రతి మహిళ, ఒక్కొక్క మహిళ ఒక్కొక్క రుద్రమదేవిలాగా తయారవ్వాలి, అప్పుడు ఆటోమేటిక్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. ఒకవేళ వచ్చినా కూడా మనల్ని మనం రక్షించుకోవడంతో పాటు 10 మందిని రక్షించగలుగుతాం, అది నా కోరిక. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి గారు. నిజంగా మీ యొక్క ఏదైతే రుద్రమదేవి సెల్ఫ్ అకాడమీ ఏదైతే ఉందో, దాని ద్వారా, సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ ద్వారా చాలామంది ఆడపిల్లలకి, అదేవిధంగా తల్లిదండ్రులకు కూడా ఒక భరోసాని ఇస్తున్నారు, వాళ్ళకి సంబంధించి ఒక ధైర్యాన్ని నింపుతున్నారు. తప్పకుండా మీ యొక్క అకాడమీ ముందుకెళ్ళాలి, చాలామంది పిల్లలకి సహాయపడాలి అని చెప్పి కోరుకుంటున్నాం. నమస్కారం మేడం. నమస్తే. చూడండి, మనం బయట వెళ్ళినప్పుడు సింపుల్గా మన మీద ఏదైనా అటాక్స్ జరిగినప్పుడు జనరల్గా ఏం జరిగితే ఎలా తప్పించుకోవాలి అలాంటి సింపుల్ టెక్నిక్స్ మీకు ఒక 4-5 నేర్పిద్దాం అనుకుంటున్నాను. చూడండి, జనరల్గా బయట వెళ్ళినప్పుడు ఏమంటారు, ఎవరో అమ్మాయి చేపట్టుకున్నాడంట, ఎవరో అమ్మాయి మీద చేయేసాడంట, అది కామన్ డైలాగ్. ఆ చేయి పట్టుకున్నప్పుడు ఎలా తప్పించుకోవాలి, ఆ మీద చేయేస్తే ఎలా తప్పించుకోవాలి, ఇలాంటి సింపుల్ టెక్నిక్స్ మీకు చేసి చూపిస్తాను నేను. మన స్టూడియోలో సాయి ఉన్నాడు నాకు సపోర్ట్గా. మీరందరూ చేసి నేర్చుకోండి. చూస్తే అర్థమవుతుంది, కొంచెం చేస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. సింపుల్గా ఫస్ట్ ఏం చేద్దాం, ఎవరో ఒక అబ్బాయి వచ్చి సడన్గా చేయి పట్టుకున్నాడు, మీరు అనుకోవాలి, ఊహించుకొని చేయాలన్నమాట చేసేటప్పుడు. నాకంటే ఇక్కడ సాయి రెడీగా ఉన్నాడు మీకు చూపించడం కోసం. జస్ట్ చేయి పట్టుకో, అది ఏం చేస్తాం జనరల్గా, వదులు, చెయ్యి వదులు అంటాం. అవసరం లేదు, మనమే వదిలించుకోవాలి. గట్టిగా పిడికిలు బిగించాలి, ఫోర్స్గా ట్విస్ట్. చూడండి, ఈజీగా వచ్చేసింది. రాలేదు, గట్టిగానే పట్టుకున్నాడు, ఎంత గట్టిగా పట్టుకున్నా కూడా జస్ట్ హ్యాండ్ సపోర్ట్, ఫోర్స్గా ట్విస్ట్, అగైన్ అటాక్. ఎక్కడ, ఇయర్, చెవు దగ్గర, చెవు వీక్ పాయింట్, అక్కడ అటాక్ చేస్తాం. ఇప్పుడు ఏం చేస్తాడు, నీ చెయ్యి పట్టుకొని ఏమొద్దమ్మా అని చెప్పి పారిపోతాడు. అలాగా ఇప్పుడు రెండు చేతులతో పట్టుకుంటున్నాడు, వచ్చి ఇంకొంచెం బలంగా. ఒక చేయి పట్టుకుంటూ ఇడిపించుకున్నాం కదా, రెండో చేయితో వచ్చి పట్టుకున్నాడు గట్టిగా. ఇప్పుడు కూడా కామన్ డైలాగ్, ఆడపిల్లలు కదా ఏడవటం, వదులు అంటే వదలరు, వచ్చి పట్టుకున్నాడు కదా. ఈజీగా మనమే వదిలించుకోవాలి. చూడండి, సింపుల్ టెక్నిక్ మీకు అర్థమైపోతుంది. పైనుంచి మన హ్యాండే మనం క్యాచ్ చేయాలి. నువ్వు గట్టిగా పట్టుకో, నీ బలం ఎంత ఉందో అంత గట్టిగా పట్టుకున్నా కూడా ఈజీగా ఆపోజిట్ హ్యాండ్ సపోర్ట్, దెన్ రిలీజ్, ఫోర్స్గా అగైన్ అటాక్ ఆన్ నోస్ ఆల్సో వెరీ వెరీ సెన్సిటివ్ పార్ట్. ఈజీగా ఇది టెక్నిక్ ఉంది, చూడండి మీకు అర్థమైపోతుంది. ఇక్కడ ఎందుకు వచ్చింది నాకు, కింద 8 ఫింగర్స్ ఉన్నాయి, 8 వేళ్ళు కింద ఉన్నాయి, పైన ఓన్లీ 2 ఫింగర్స్. ఈ 2 వేళ్ళు పైన ఉన్నాయి కాబట్టి గ్రిప్ ఫెయిల్ అయిపోతుంది. నా హ్యాండ్ సపోర్ట్ తీసుకున్నాను ఇంకా బలంగా, అంతే స్పీడ్గా ఫోర్స్గా అటాక్, రిలీజ్ చేసుకుని అగైన్ అటాక్, నోస్లో అటాక్ చేస్తున్నాను. ఇలా తప్పించుకుని బయటపడవచ్చు. ఇంకా కొంచెం బలంగా గట్టిగా వచ్చి మీద చెయ్యటం, చైన్ స్నాచింగ్ కోసం కావచ్చు, అన్వాంటెడ్ టచెస్ కావచ్చు. ఇప్పుడు మ్యాన్ హ్యాండ్లింగ్ ఎక్కువైపోయింది బయట, తక్కువ వచ్చి మీద ఏం చేస్తావు నెక్కు పట్టుకోవటం, ఇలాంటివన్నీ చూస్తున్నాం. అప్పుడు ఎలా తప్పించుకోవాలో చూడండి, మీద చెయ్యి పడిన వెంటనే, అందుకే చెప్తాను నేను, యూ కెన్ ఫాలో స్పీడ్, బ్యాలెన్స్, కంట్రోల్. మనం స్పీడ్గా రియాక్ట్ అవ్వాలి. వెంటనే మీద చెయ్యి పడిన వెంటనే హ్యాండ్ ఇలా పట్టుకో కింద నుంచి, అదే పైనుంచి పట్టుకుంటే ఈజీగా లాగేసుకుంటాడు, వచ్చేస్తుంది, గ్రిప్ ఉండదు. ఇదే టెక్నిక్ చూడండి, అగైన్ మళ్ళీ 1 ఫస్ట్ 2 సెకండ్, ఇలా పట్టుకు ట్రై చేయి వెళ్ళడానికి లేదు. ఒకవేళ బలం లేకపోతే మనం కూడా వెళ్తాం స్టెప్స్, అంతేగాని చెయ్యి వదలం. ఇక్కడ లాక్ అయిపోయింది. ఇమీడియట్గా టర్న్
అటాక్. ఏమవుతుంది ఇక్కడ? అదిగో వేళ్ళ మీద నిలబడుతున్నాడు చూడండి, లేదంటే హ్యాండ్ ఇరిగిపోతుంది. ఇక్కడ ముని వేళ్ళ మీద నిలబడ్డాడు, ఫోర్స్గా పెయిన్ వచ్చేస్తుంది. అదే ఫోర్స్గా ఇలా అన్నామంటే ఒక చెరుకు గడలాగా బ్రేక్ అయిపోతుంది హ్యాండ్. ఇంకా వీలైతే కూడా మన ఎల్బోతో రిప్స్లో అటాక్. రిప్స్ కూడా వీక్ పాయింట్, రిప్స్లో ఎల్బోతో. మన ఎల్బో షార్ప్, ఎల్బోస్ నీస్ చాలా షార్ప్గా ఉంటాయి. ఆ విధంగా అటాక్ చేసి ఎస్కేప్ అయ్యి వెళ్ళిపోవచ్చు. చూసారా? ఇప్పుడు మళ్ళీ వెనక నుంచి ఇంకో టెక్నిక్ చూద్దాం. చూసారు కదా? ఇప్పుడు ఏం టెక్నిక్ చూసారు? సింగిల్ హ్యాండ్, డబుల్ హ్యాండ్, అన్వాంటెడ్ టచెస్, మీద చెయ్యేస్తే 3 వచ్చినాయి. నెక్స్ట్ 4th టెక్నిక్ చూడండి. ఇప్పుడు వెనక నుంచి మనకు తెలియదు, క్యాజువల్గా నడుచుకుంటూ వెళ్తున్నాం, వెనక నుంచి వచ్చే చెయ్యి కావచ్చు, చెయ్యి కోసం కానీ మీద చెయ్యటం లేదా జుట్టు బట్టి లాగటం, ఏదో ఆకతాయి లేక వాళ్ళకి ఏది వీలైతే అది. మనమైతే భయపడతాం, షాక్ అయిపోతాం, ఏడుస్తాం. సెన్సిటివ్ అయిన వాళ్ళైతే ఇంకా సడన్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఇలాంటివన్నీ జరగకుండా ఉండాలంటే సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవాలి. చూడండి, ఇప్పుడు మీద చెయ్యి వేస్తున్నాడు వెనక, లేదా జుట్టు పట్టినా పర్లేదు, జుట్టు కూడా పట్టుకోండి ఇష్టం. అలా పట్టిన వెంటనే మనం ఏం చేస్తాం? జస్ట్ ఎవరో కదా తెలియదు, జనరల్గా షాక్ అవడం కామనే, కానీ అంతే స్పీడ్గా హ్యాండ్ రేజ్ చేసి జస్ట్ లాక్. ఇంకా చూడండి, ఇక లాక్ అయిపోయింది, పెయిన్ కూడా వచ్చేసింది ఆటోమేటిక్గా. ఇప్పుడు ట్రై చేయి వెళ్ళడానికి, అదిగో లాక్. ఇక్కడ గట్టిగా గ్రిప్, మనకి ఎక్కువ గ్రిప్ ఉంటుంది అనమాట ఈ ప్లేస్లో. ఆటోమేటిక్గా ఇప్పుడు మీ ఇష్టం ఎక్కడైనా అటాక్ చేయొచ్చు. నోస్లో కానీ, ఐస్లో కానీ, నెక్లో కానీ, సోలార్ ఫేస్, ఎనీ టైప్ ఆఫ్ అటాక్ ఎక్కడైనా అటాక్ చేయొచ్చు ఫోర్స్గా. ఇంకా మీకు బలం ఉంది, శక్తి ఉంది, నేర్చుకున్న సెల్ఫ్ డిఫెన్స్ అంటే షర్టు పట్టుకుని లెగ్ పెట్టి కూడా పడేయచ్చు, ఈజీగా పడిపోతాడు కింద. అది సింపుల్ టెక్నిక్. ఈ విధంగా ఎస్కేప్ అయ్యి వెళ్ళిపోవచ్చు. ఇంకా నెక్ నేను చంపేస్తాను, ఇదైతే మనం రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం. మగవాళ్ళకి అవసరమే, ఆడవాళ్ళకి కూడా అవసరమే ఇది. నేను చంపేస్తా అని నెక్ పట్టుకుంటారు ఇట్లా వచ్చి. సింగిల్ హ్యాండ్తో ఫస్ట్ చూద్దాం. ఎదురుగా వచ్చి నెక్, అదిగో కొంచెం పాపం చిన్నగా పట్టుకున్నాడు. జనరల్గా అయితే మా వాళ్ళు అసిస్టెంట్ అందరూ కూడా గట్టిగానే పట్టుకుంటారు. జనరల్గా బయట కూడా అంతే గట్టిగానే పట్టుకుంటారు. నేను చంపేస్తాను ఎప్పుడైతే ఫోర్స్గా. ఇప్పుడు గట్టిగా పట్టుకున్నాడు చూడండి. ఇప్పుడు ఏం చేస్తాం? వద్దులోనే వాళ్ళ హ్యాండ్ పట్టుకుంటాం జనరల్గా. వద్దులు ప్లీజ్ వద్దులు. ఇంకేంటి, అతని హ్యాండ్ ఇంకా మన బలం, మన 2 చేతులతో అతని హ్యాండ్ పట్టుకోవడం వల్ల అతనికి ఇంకా స్ట్రెంగ్త్ వచ్చి ఇంకా గట్టిగా నొక్కుంటుంది మెడ, ఇక్కడ పెయిన్ వచ్చేస్తుంది. కానీ అది కరెక్ట్ కాదు, అతని హ్యాండ్ పట్టుకునే అవసరం లేదు. చూడండి, సింపుల్గా రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ అంటే రాదు, ఈజీగా రైట్ సైడ్ ఒక స్టెప్ వెనక్కి వచ్చి ఈజీగా వచ్చిందా? నువ్వు గట్టిగానే పట్టుకున్నావు కదా, మళ్ళీ పట్టుకో. ఎంత గట్టిగా పట్టినా జస్ట్ స్టెప్. మీరు కూడా ట్రై చేయండి, వచ్చేస్తుంది. అంతే స్పీడ్తో స్టెప్ ఫార్వర్డ్ వచ్చి మనం అటాక్. ఈ ప్లేస్లో మనకి ఇక్కడ షార్ప్గా ఉంటుంది, నైఫ్ లాగా పనిచేస్తుంది, అంతే ఫోర్స్గా అటాక్. బికాజ్ ఆఫ్ సింగిల్ ఫింగర్, ఇక్కడ తంబు సింగిల్ ఫింగర్ ఉంది కాబట్టి ఇలా పట్టుకుంటే వచ్చేసింది. అదే ఒకవేళ వెనక వాల్ ఉంది, వాలో చెట్టో ఏదో ఉంది, అప్పుడు రాదు, పక్కకు అటు ఇటు తిప్పడానికి వీలు కాదు. అప్పుడు ఇక్కడ రిస్ట్ గట్టిగా పట్టుకుని, ఇక్కడ వెయిన్స్ ఉంటాయి, గట్టిగా ప్రెస్ చేస్తూ అంతే ఫోర్స్గా ఎల్బో అటాక్. వచ్చింది కదా? ఈ విధంగా తప్పించుకోవచ్చు సింపుల్గా. ఇప్పుడు 2 హ్యాండ్స్తో 2 చేతులతో బట్టి నెక్ పట్టుకున్నాడు, చంపేస్తాను సేమ్. అదిగో అబ్బో నొక్కేసాడు చూడండి, అంతే. చాలా పెయిన్ వస్తుంది, ఎవరికైనా అంతే కదా, సెన్సిటివ్ ప్లేస్ మనకది. అప్పుడు కూడా వాళ్ళ హ్యాండ్సే పట్టుకుంటాం, వద్దులని అవసరం లేదు. జస్ట్ 1 స్టెప్ బ్యాక్. డిఫెన్సర్ ఎప్పుడు స్టెప్ బ్యాక్ వెళ్తారు, అటాకర్ ఎప్పుడు స్టెప్ ఫార్వర్డ్. ఆ లెగ్ ముందు పెట్టి, ఒక కాలు ముందు పెట్టి కొడతారు, ఏ కాలైనా పర్లేదు. అటాక్ చేయడానికి ముందుకు వచ్చి అటాక్ చేస్తారు, డిఫెన్స్ అవడానికి ఒక స్టెప్ వెనక్కి వెళ్ళి డిఫెన్స్ చేస్తాం. అంతే స్పీడ్గా 2 హ్యాండ్స్తో బ్లాక్. ఫస్ట్ అయితే హ్యాండ్స్ రిలీజ్ చేసుకున్నాం, అంతే స్పీడ్గా హెడ్ క్యాచ్. ఇక్కడ చూడండి, చెవులు ఈజీగా దిమ్మ తిరిగిపోతుంది స్ట్రోక్ ఒక్కసారికి. అగైన్ వెంటనే బ్యాక్ తీసుకున్న లెగ్తో అటాక్. ఇంకేమవుద్ది ఇక్కడ? ఇంకా ఆయన ఆ చేతిలో నైఫ్ ఇస్తే కూడా ఏం చేయలేడు, ఆల్రెడీ హిట్ ఆన్ ఇయర్స్. చెవుల మీద గట్టి కొట్టాం కాబట్టి దిమ్మ తిరిగిపోతుంది, అంతే మోకాల మీద ఫేస్ పగిలిపోతుంది. ఈజీగా ఆ సిచ్యువేషన్ నుంచి ఎస్కేప్ అవ్వచ్చు. సరే, ఈ టెక్నిక్ ఏం రాలేదు, డైరెక్ట్ నెక్ పట్టుకున్నాడు, 1 సెకండ్ ఏం చేయాలో తెలియట్లేదు, వద్దులు అంటున్నాం, అవసరం లేదు. ఈజీగా డైరెక్ట్ అటాక్. అప్పుడు పెయిన్ వచ్చేసి వదిలేస్తాం. వీలైతే నీ అటాక్, గ్రాండ్స్లో అటాక్ చేయొచ్చు. ఈ విధంగా మన ఎల్బోస్, నీస్, మన బాడీలో ప్రతి పార్ట్ని మనం ఒక వెపన్ లాగా తయారు చేసుకోవచ్చు. ఎలాంటి ఆయుధం లేకపోయినా మన చెయ్యి ఒక ఆయుధం. ఈవెన్ ఎయిర్ పెన్నుతో సహా మనకి పెట్టుకునే పిన్ను దగ్గర నుంచి, కీ చైన్ దగ్గర నుంచి, ఒక పెన్ను, ఒక పెన్సిల్, మన హ్యాండ్ బ్యాగ్ కంపల్సరీ పెన్ను ఉంటుంది, పెన్నున్న కీ చైన్ ఉంటుంది, బైక్ దైనా ఏదైనా చైన్, కీతో సహా మనకు వెపన్ లాగా ఉపయోగపడుతుంది. ఏం లేదు, నెయిల్ వేసుకుంటారు, నెయిల్ పాలిష్ వేసుకొని పిల్లలు బాగా స్మార్ట్గా నెయిల్స్ పెంచుకుంటారు. ఆ నెయిల్స్ కూడా ఒక టైంలో మీకు సెల్ఫ్ డిఫెన్స్గా యూజ్ అవుతాయి.
వెనకట్లో ఇవన్నీ ఆర్నమెంట్స్ కూడా ఒక వెపన్స్ అండి. ఇవన్నీ వెనకట్లో మన చాలా మందికి తెలియదు. ఇవన్నీ మళ్ళీ హెల్త్ పాయింట్ అన్ని వాళ్ళు పెట్టుకునే నగలు కావచ్చు, అవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ ఆ సినిమాలో, పాత సినిమాల ద్వారానో కథల ద్వారా మళ్ళీ మనం తెలుసుకుంటున్నాం. కానీ ప్రతి మహిళ ఆల్రెడీ అనుకుంటాం, మగవాళ్ళకి కండ బలం, ఆడవాళ్ళకి గుండె బలం. ఇది వెనక నుంచి వస్తుంది. కాకపోతే ఇప్పుడు కొంచెం కరెక్ట్ చేస్తున్నాను నేను. కాదమ్మా మీరు అబలలు కాదు సబలలు అని చెప్పి. ఇలా ఎంతోమంది చాలామంది ఆత్మస్థైర్యం కోసం, సెల్ఫ్ డిఫెన్స్ కోసం మన దగ్గర ట్రైనింగ్ వస్తూ ఉంటారు. ఆల్రెడీ ధైర్యంగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళకి సపోర్ట్ లేకో, బయటికి రావడానికి వీలు కాకో, అలాంటి వాళ్ళు వెనకబడి కొందరు ఉన్నారు. కానీ ఏదైనా కూడా ఒక ఆర్ట్, ఒక సెల్ఫ్ డిఫెన్స్ అనేది ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి. మహిళ బయటకు వెళ్తుందంటేనే బీ అలర్ట్, బీ సేఫ్. ఇలా చాలా టెక్నిక్స్ ఉన్నాయి. మనం ఈజీగా నైఫ్ అటాక్స్ కూడా, జనరల్గా నైఫ్ అంటే ఎక్కడ నెక్ మీద అటాక్ చేస్తారు, లవ్ చేయలేదనో, పెళ్లి చేసుకోలేదనో, రకరకాలుగా ఏదైనా. కానీ మహిళ అంటే మాత్రం తక్కువ చూపు ఉన్నది మాత్రం వాస్తవం. అవి జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ఆ దాడుల నుంచి కొంతవరకైనా సేవ్ చేసుకునే విధంగా నేను నేర్పిస్తున్నాను. పైకి లేపి అటాక్ చేస్తాం, చేసిన వెంటనే బ్లాక్. ఇది సింపులే బ్లాక్, కానీ చెయ్యం. నైఫ్ ఉంది కాబట్టి భయపడతాం ఎవరమైనా. కానీ ఆ నైఫ్తో అటాక్, ఈ బ్లాక్ చేయకపోతే ఏమవుతుంది? డైరెక్ట్ అటాక్. జస్ట్ సింపుల్ బ్లాక్, ఇమీడియట్గా హోల్డ్ ద రిస్ట్. చూడండి, బ్లాక్ అండ్ క్యాచ్, దెన్ స్టెప్ ఫార్వర్డ్, బ్యాక్ బెండ్ హిజ్ ఎల్బో బ్యాక్. ఇంకేమైనా చేస్తావా చేతితో? ఏం చేయలేడు. ఏమైనా చేస్తే లెగ్ పెట్టి కింద పడేస్తాం. ఈ విధంగా తప్పించుకోవచ్చు. నైఫ్ ఉన్నా కూడా మనం ఆ టార్గెట్ చూడాలి. నైఫ్ అతను చేతిలో తీసుకున్నాడంటే అమ్మో అని ఇలా భయపడితే ఈజీగా నెక్ కట్ చేస్తాడు. కానీ ఆ నైఫ్ని చూసామనుకోండి, నెక్ మీద అటాక్ చేస్తున్నాడా, బాడీలో చేస్తున్నాడా, ఏంటి ఆ టార్గెట్ చూసామంటే హాఫ్ ఇంచ్ గ్యాప్లో మనం ఎస్కేప్ అవ్వచ్చు. డిఫెన్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ మనం తప్పించుకోవడం ఇంపార్టెంట్. వాళ్ళని కొట్టడం, ఫైట్ చేయడం సెకండరీ. జస్ట్ ఎస్కేప్, అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యి వెళ్ళిపోవడం ఇంపార్టెంట్. ఇప్పుడు బాడీలో అటాక్ చేస్తున్నాడు, డైరెక్ట్గా బాడీలో. అలా చేసినప్పుడు కూడా జస్ట్ బ్లాక్. ఇప్పుడు కూడా సేమ్, బ్లాక్ చేయకపోతే వెళ్ళిపోతుంది నైఫ్. జస్ట్ బ్లాక్, ఓపెన్, జస్ట్ ట్విస్ట్. సింపుల్గా, ఇంకేం చేయలేడు. అక్కడ పెయిన్ వచ్చేస్తుంది, ఈజీగా మనం తీసుకుని మనం అటాక్ చేయొచ్చు. సెల్ఫ్ డిఫెన్స్ కోసం అటాక్ చేస్తే కూడా నో కేస్. సేమ్ అదే టెక్నిక్ మళ్ళీ అటాక్ చేయి, సేమ్ అలానే బాడీలో బ్లాక్. చూడండి, ఓపెన్ చేసి రిస్ట్ పట్టుకొని విత్ ఇన్ సెకండ్స్. ఇది చేస్తే కూడా నో కేస్ ఫర్ సెల్ఫ్ డిఫెన్స్ కోసం. చూసారు కదా, ఇలాంటి టెక్నిక్స్ నెంబర్ ఆఫ్ చాలా ఉన్నాయి. కనీసం అట్లీస్ట్ ఒక 10 టెక్నిక్స్ మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఆటోమేటిక్గా ఇంకో 10 మీరే వచ్చేస్తాయి, కొత్త ఐడియాలు వస్తాయి మీకు. ఇంకొకసారి చెప్తున్నాను, ప్రతి మహిళ ధైర్యంగా ఉండాలి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రుద్రమదేవి లాగా తయారవ్వాలి. బీ అలర్ట్, బీ సేఫ్.